మావ నా ఫ్రెండ్ స్టోరీ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలామంది అమ్మాయిలు నాకు మెసేజ్ చేస్తున్నారు మావ. ప్రతి ఒక్క అమ్మాయి అలా ఉండదు కదా, మేము కూడా సిన్సియర్గా చేసాము, ఆ అబ్బాయి మోసం చేసి వెళ్ళిపోయాడు అని చెప్పి చాలామంది మెసేజ్ చేస్తున్నారు. అసలు ఈ 30% అబ్బాయిలు మోసం చేయడానికి కారణం ఏంటో తెలుసా? మీరు ఫిజికల్గా కలవడం. మీరు ఫిజికల్గా కలిస్తే వాళ్ళు వాడుకొని వదిలేస్తారు. నాకు మెసేజ్ చేసిన ప్రతి ఒక్క అమ్మాయిని అడిగింది నేను కామన్ క్వశ్చన్ ఏంటో తెలుసా మావ? మీరు ఫిజికల్గా కలిసారా? మీరు ఫిజికల్గా కలిసారా అని అడిగితే అందరూ ప్రతి ఒక్కరూ కలిసామని చెప్తున్నారు మావ. మీరు ట్రూగా లవ్ చేసినప్పుడు అసలు ఫిజికల్గా ఎందుకు కలవాలి? ఏం ఫిజికల్గా కలవకపోతే ఉండలేరా? ప్రతి ఒక్క అమ్మాయికి చెప్తున్నా, ఎవరైతే సిన్సియర్గా చేస్తున్నారో మీరు ఆ అబ్బాయికి సపోర్ట్ ఇవ్వండి. మీరు అబ్బాయి సపోర్ట్ ఇచ్చి ఆ అబ్బాయి జాబ్ వచ్చేంత వరకు సపోర్ట్ ఇవ్వండి. ఈ మిడిల్లో మాత్రం ఫిజికల్గా కలవడానికి ట్రై చేయకండి. ఈ 30% అబ్బాయిలు ఏం చేస్తారంటే, మీరు ఫిజికల్గా కలిసాక వాళ్ళకి బోర్ కొడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ థింగ్ ఏంటంటే, మీరు వాళ్ళకి బోర్ కొడతారు ఫిజికల్గా కలిస్తే మాత్రం. అలా కలవకుండా మీరు ఆ అబ్బాయిని వెంటే తిప్పుకోండి. వెంట తిప్పుకోమన్నా అని చెప్పేసి మీరు అబ్బాయిల మనసులతో మాత్రం ఆడుకోకండి. చాలామంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళ దగ్గర మనీ యూజ్ చేసుకొని వాళ్ళ మనసు అంటే చాలా హోప్స్ పెంచేసి ఇలా చేస్తున్నారు. ఎప్పుడైతే వాడి కెరియర్ పీక్స్లో ఉంటుందో అప్పుడు మోసం చేస్తున్నారు. అలా మాత్రం చేయకండి. మీరు ఏం చేయాలంటే, ఆ అబ్బాయి జాబ్ వచ్చేంత వరకు మీరు వాడికి సపోర్ట్ ఇచ్చి, ఆ అబ్బాయి జాబ్ వచ్చిన తర్వాత ఒకటి చెప్తున్నా అమ్మా, ఇక్కడ ఏంటంటే ఒక అమ్మాయి సపోర్ట్ ఇస్తే దానికంటే ధైర్యం ఏది ఉండదు తెలుసా మీకు? ఒక అమ్మాయి సపోర్ట్ ఇస్తే, మనం ప్రేమించిన అమ్మాయి సపోర్ట్ ఇస్తే అబ్బాయిలు ఏదైనా చేయగలరమ్మా. మీ ప్రతి ఒక్క అమ్మాయిలకి చెప్తున్నా, మీరు సపోర్ట్ ఇవ్వండి. అబ్బాయికి సపోర్ట్ ఇచ్చిన తర్వాత, అబ్బాయి జాబ్ వచ్చిన తర్వాత మీరు ఇంట్లో చెప్పి మ్యారేజ్ చేసుకోండి. అంతేగాని మీరు ముందే ఫిజికల్గా కలిసి, అది కూడా మంచోళ్ళని మీరు లవ్ చేయరమ్మా. మంచోళ్ళని లవ్ చేయరు. ఈ 30% ఏదైతే చెడ్డ అబ్బాయిలు ఉంటారో వాళ్ళని లవ్ చేస్తారు. వాళ్ళని లవ్ చేస్తే ఏమొస్తుందమ్మా?